హైదరాబాద్ జలమయమైంది. గంట సేపటి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు హైరాణ చెందారు. రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. స్కూళ్లు, కాలేజీలు వదిలే సమయంతో పాటు ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక షేక్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆసిఫ్ నగర్లో 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడలో 3.9 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 3.4, మెహదీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మళ్లీ అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, మనం చూస్తున్నాం గడిచిన 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్యూలో నింబస్ మేఘాలు ఒక్కసారిగా మార్పు చేయడంతో ఒక్కసారిగా సిటీలో వేడి నిన్నటి వరకు కూడా మనం చూసాం. గడిచిన వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో ఉక్కపోత, ఎండ చిరాకు చాలా మంది జనాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా మబ్బు అమ్ముకోవడం, మధ్యాహ్నం నుంచి కూడా 12 గంటల నుంచి మబ్బులు అమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా గడిచిన 2 గంటల నుంచి కూడా హైదరాబాద్ లో భారీ వర్షం నమోదవుతుంది. మొత్తం అటు దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్, అటు హయత్ నగర్ నుంచి ఇటు చివరి దాకా కోటి కావచ్చు, మలక్పేట, ఇటు పటాన్ చెరు వరకు కూడా ఇటు వెస్ట్ సైడ్, అదేవిధంగా నార్త్ సౌత్ వైపు కూడా ఇటు కొంపల్లి, బాలనగర్, సుచిత్ర వైపు కానీ, అదేవిధంగా బోయిన్పల్లి, ఇటు చార్మినార్, యాకుత్పూర, అదేవిధంగా గచ్చిబౌలి వరకు కూడా భారీ వర్షం నడుస్తుంది. ఒక పక్క మనం చూస్తాం ట్రాఫిక్ అందరూ కూడా ఆఫీసు వెళ్ళిపోయేటువంటి సమయం కావడంతో అందరూ కూడా ఇప్పుడే ఒక్కొక్కరుగా 5:30 నుంచి అందరూ ఆఫీస్ అవర్స్ నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు 6:30, 7 దాకా కూడా చాలా మంది ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరు కూడా ట్రాఫిక్ లో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అటు పంజాగుట్ట చౌరస్తా కానీ, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్టు, అదేవిధంగా మాదాపూర్, గచ్చిబౌలి ఏరియా, అదే సంబంధించిన కుకట్పల్లి, దిల్సుఖ్ నగర్ ఏరియాలో ప్రధానమైనటువంటి బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ నమోదైనట్టుగా తెలుస్తోంది. పోలీసులు అదేవిధంగా ఎన్డీఎస్సీ టీం కావచ్చు పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు క్లియరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన్సూన్ టీము రంగంలోకి దిగింది. జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. వచ్చే 1-2 డేస్ కూడా వర్షాలు కురుస్తాయన్నటువంటి సమాచారం జిహెచ్ఎంసీకి అందడంతో అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాన్హోల్స్ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మ్యాన్హోల్స్ తెరవకూడదు అన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ విషయంలో సూపర్కేట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరూ కూడా ఈ వర్షంలోనే తడుచుకుంటూ ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వర్షం సడన్ గా, ఎందుకంటే మనం చూసాం ఆగస్టు నెల మొత్తం కూడా ఈ గడిచిన ఈ 4 రోజుల నుంచి కూడా వర్షాలు ఎక్కడ కూడా ఉక్కపోత పెద్ద ఎత్తున మనకు కనిపించినటువంటి పరిస్థితి. అదే సమయంలో సెప్టెంబర్ లో చూసాం. సెప్టెంబర్ లో దాదాపు 10-15 రోజులుగా కూడా కొంత చిరుకులు, అదే సమయంలో మబ్బు పట్టడం కానీ కొంత ఈ రకమైనటువంటి వాతావరణం మనం చూసాం. కానీ గడిచిన వారం రోజుల నుంచి దాదాపు సెప్టెంబర్ ఎండింగ్ నుంచి గడిచిన ఈ 4 రోజుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ, రాత్రిపూట కూడా ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి కూడా చాలా మంది కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ వర్షం ఎఫెక్ట్ కారణంగా మొత్తం సిటీలో ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా ట్రాఫిక్ అయితే నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ సెక్రటరియట్, అదేవిధంగా ఇక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర చూస్తున్నాం. ఇక్కడ దారి మొత్తం కూడా విపరీతమైనటువంటి వర్షం ఉంది. గడిచిన 2-2.5 గంటల నుంచి కూడా భారీ వర్షం కనిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.